10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. దానం నాగేంద్ర అలాగే కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కూడా ఇంకా రిప్లై ఇవ్వలేదు. సో వీళ్ళిద్దరు చోట్ల ఈ 2 చోట్ల కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయని మనం గతంలో కూడా చాలా లైవ్‌లో మనం మాట్లాడడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో నిన్న ఒక క్లారిటీ రావడం జరిగింది. రాజీనామా దిశగా దానం కడియం. ఫిరాయింపుపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ. అనర్హతతో ఎరుపు పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ అంట. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వాత త్వరలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గాలు చర్చ జరుగుతుంది. ఇద్దరు పార్టీలు ఫిరాయించినట్టు సాంకేతిక భౌతిక పరమైన పక్కా ఆధారాలు ఉన్నాయి. వీరి మీద కూడా ఫిరాయింపుల చట్టం ప్రయోగించకుంటే న్యాయస్థానాలు శాసనసభ స్పీకర్ విశ్వసనీయతకు శంకించే ప్రమాదం ఉన్నదని న్యాయ నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వారిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు తమ విచారణకు రావాలని స్పీకర్ పంపిన నోటీసులకు ఇప్పటికే వీళ్ళిద్దరూ ధిక్కరించారు. వివరణకు హాజరు కాలేదు. స్పీకర్ నోటీసులపై స్పందించని వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సో ఇదే జరిగితే ఖచ్చితంగా మరొక 2 ఉప ఎన్నికలు వస్తాయి. హ్యాపీగా మంత్రులందరూ మళ్ళీ వెళ్ళి ఆడ టెస్ట్ వేసుకుని మళ్ళీ గెలుపొందడానికి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం అన్ని పార్టీలు కూడా మళ్ళీ ఏకకాలంగా ఆడ హ్యాపీగా బస చేసే పరిస్థితి. ఇంకొక 4-5 నెలలు డోకా లేదు. ఇక ప్రభుత్వ పథకాల మీద ప్రభుత్వ పథకాలు ఇవ్వాల్సిన పని లేదు. పథకాలు రాలేదని ఎవరు అడగలేరు. అడిగినా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతామని చెప్పొచ్చు. హ్యాపీగా ప్రభుత్వానికి చాలా మేలు ఇది. వీళ్ళు రాజీనామా చేయడం ప్రజలకి ఉపయోగం ఏం లేదు. ఇక వీళ్ళు ఉన్నా లేనట్టే. ఇక పనులు ఏమైనా జరిగితే ఇప్పుడు వీళ్ళు ఉండడం వల్ల లేదా వీళ్ళు లేకపోవడం వల్ల జరిగేది ఎవరికి ఏముంటుంది? ప్రజలకైతే ఏముండదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు సక్రమంగా వచ్చి అభివృద్ధి సక్రమంగా జరుగుతుంటే అసలు ఎమ్మెల్యే గొడవే లేదు ఎవరికి. అసలు ఎమ్మెల్యే పనే లేదు ఎవరికి. మీరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు పట్టించుకోరు ప్రజలైతే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళతో రాజీనామా చేయిస్తే ఇంకొక 2 ఉప ఎన్నికలు వస్తాయి. ఆల్రెడీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ 10 ఉప ఎన్నికలు వస్తే నా ఒపీనియన్ ఏంటంటే 10 ఉప ఎన్నికలు పెట్టే బదులు ప్రధాన ఎన్నికలు పెట్టుకోవడం సుఖం. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే 10 ఉప ఎన్నికలు పెట్టుకునే బదులు, ఎందుకంటే ఈ 10 ఉప ఎన్నికలు అయ్యేసరికి ఇంకో సంవత్సరం అవుతుంది. అంటే 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది అప్పటికే 10 ఉప ఎన్నికలు అయ్యేసరికి. ఇక 3 సంవత్సరాలు అంటే ఇక ఇంకొక సంవత్సరం ఉంటుంది ఎవరు గెలిచినా కూడా. మరి దీని బదులు ఉప ఎన్నికలు పెట్టుకునే బదులు 2 సంవత్సరాల ముందే ప్రధాన ఎన్నికలు పెట్టుకోవడం సుఖమైన పని. అది బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అర్కేపూడి గాంధీ, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడె మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లోకి గోడదూకారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగించి అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవడానికి స్పీకర్ వెనక ముందాడటంతో బీఆర్ఎస్ తొలుత హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో
10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరయ్యారు. 2 విడతల్లో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అనంతరం స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేంద్ర కాంగ్రెస్లో చేరి అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నారు. కారు గుర్తు మీద స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి హనుమకొండ పార్లమెంటు నియోజకవర్గం టికెట్ ఇప్పించుకొని ఆమె కోసం పనిచేశారు. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ఓడించాలని ప్రచారం చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయిన ఈ ఇద్దరిపై వేటు తప్పదని సమాచారం. అందుకే వేటు కంటే రాజీనామా బెటర్ అని ఇద్దరు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజీనామా చేయించడమే ఉత్తమమని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే రాజీనామా ఎప్పుడు చేయాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడున్నట్టు తెలిసింది. సీఎంతో పాటు ఏఐసిసి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తున్నది. అది మ్యాటర్. సో ఈ 2 స్థానాలు ఓకే. మరి మిగతా 8 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? మరి అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందా? నేను అన్నట్టుగా ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నిక పెట్టే బదులు ఇక ప్రధాన ఎన్నికలకు వెళ్ళిపోవడం మంచిది, ఉత్తమం. అది స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు చెప్తున్నారు? మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. పాప ఈయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో దొంగలు చేరారని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు చేరేదని చెప్పారు. మొన్న కూడా గాంధీ భవన్లో ఒక మంత్రితో ఓపెన్గానే చెప్పిండు ఆయన. మరి ఇట్లాంటి వాళ్ళ మాటలు కాంగ్రెస్ వాళ్ళకి పట్టవు. చేతులు కాలేక హక్కులు పట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది ఈరోజు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగాల్ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం స్పీకర్ పరిధిలో ఉందని చెప్పారు. బెంగాల్ రాష్ట్రంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం సహేతుకంగా లేదన్న ఫిర్యాదు మేరకు న్యాయస్థానం స్పందించిందని చెప్పారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని అనుకోవడం లేదని చెప్పారు. పార్టీ ఫిరాయింపు రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశమని, అలాంటి ఫిరాయింపు అంశంపై స్పీకర్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఏం భావించినా ఏం చేసినా కానీ ఇక వాళ్ళు అనుకున్నదే చేస్తారు. ఒక విషయం వీళ్ళిద్దరితో రాజీనామా చేయించి మళ్ళీ దీన్ని ముందుకు జరిపే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్తారు. మళ్ళీ ఏదో ఒక తీర్పు వస్తుంది. మళ్ళీ దాని ప్రకారం మళ్ళీ 8 చోట్ల ఉప ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి. సో